హలో నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 22 డిసెంబర్ 2025 సోమవారం సంబంధించిన విద్యాభ్యాసాన్ని అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, త్వరలో తెలంగాణలోని ఎస్ఐఆర్ ఈ సర్వేను లో విజయవంతం చేయాలి. పౌరసత్వానికి పుట్టిన తేదీకి ఆధార్ ప్రామాణికం కాదు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. చూడండి, ఇక్కడ కూడా ఒక ప్రశ్న వచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు? జ్ఞానేశ్వర్ కుమార్. నెక్స్ట్, అనాథుల చదువుకు చుక్కాని హిల్. ఇక్కడ ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు. ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. నెక్స్ట్, వీర్జీ రామ్ వీర్జీ రామ్ జీ బిల్లుకు చట్టరూపం. రాష్ట్రపతి ఆమోద ముద్ర. ఏ పనులకు చేపట్టవచ్చు అంటే జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల ప్రాథమిక వసతులు అభివృద్ధి. నెక్స్ట్, జీవనోపాధి కల్పించే వసతులు. నెక్స్ట్, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు. నెక్స్ట్, ఇలా ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు చూడండి. వీర్జీ రామ్జీలో ఏ ఏ పనులు చేపట్టచ్చు అని. ఇవన్నీ జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల ప్రాథమిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి కల్పించే వసతులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు, ఇవన్నీ వస్తాయి. 4 పనులు వస్తాయి చూడండి. నెక్స్ట్, కాశ్మీర్లో భారీగా హిమపాతం. ఢిల్లీలో 110 విమానాల రద్దు. 7 ఉన్నత విద్యా సంస్థల్లో అంతరిక్ష ప్రయోగశాలలు. ఇన్ఫోసిస్ ప్రతిపాదన. నెక్స్ట్, ఆర్టీసీ ఉచిత ప్రయాణాల కోసం ఆడబిడ్డలకు ప్రత్యేక కార్డు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఒప్పందం చేసుకున్నాం. డిప్యూటీ సీఎం బట్టి. మహాలక్ష్మితో లాభాలకి ఆర్టీసీ. PME-1 డ్రైవ్ కింద త్వరలో హైదరాబాద్కి 2800, నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు. ప్రజాభవన్లో ఆర్టీసీ బీసీ సంక్షేమ అధికారులకు రివ్యూ. నెక్స్ట్, ఇక ఎక్కడికైనా హలో హలో, నెట్వర్క్ లేని చోట్ల ఇక మొబైల్ సేవలు. బ్లూ బర్డ్ బ్లాక్ ఉపగ్రహంతో సుసాధ్యం. చూడండి, ఈడ కూడా ఒక క్వశ్చన్. బ్లూ బర్డ్ బ్లాక్ బుధవారం ప్రయోగించనున్న ఇస్రో పూర్తయిన అన్ని ఏర్పాట్లు. భూపక్షుల పెద్ద యాంటెన్నా. బ్లూ బర్డ్ బ్లాక్ ఉపగ్రహం ప్రత్యేకతలు ఇన్ని కావు, అది అందించే సేవలు విశేషమైనవి. నెక్స్ట్, రైల్వే ఛార్జీల పెంపు. 215 కిలోమీటర్ దాటిన ప్రయాణాలకు టికెట్ రేటు హైక్. నెక్స్ట్, ఆర్డినరీ టికెట్లపై కిలోమీటర్కి పైసా. ఏసీ ట్రైన్ టికెట్లపై 2 పైసలు పెంపు. ఈ నెల 26 నుంచి అమల్లోకి. నెక్స్ట్, మంగళ తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం. దాస్ చంద్ర హత్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. చట్టోగ్రామ్లో వీసా సర్వీసు నిలిపివేత. నెక్స్ట్, అదుపు తప్పిన స్టార్లింక్. భూమి వైపు దూసుకొస్తున్న ఉపగ్రహం. ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ సపరేట్గా చూడండి. కరెంట్ అఫైర్స్ అని సపరేట్గా రాష్ట్రం. ప్రముఖ భారత శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్జీ సుతూర్ 2025 డిసెంబర్ 18న మరణించారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్తో పాటు స్టాచ్యూ ఆఫ్ ట్రాన్సిటీ కెంపేగౌడ శిల్పాలను ఈయనే రూపొందించారు. నెక్స్ట్, పార్లమెంట్ ముందు కూర్చొని ఉండే గాంధీ విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహం లాంటి ఎన్నో ప్రసిద్ధ శిల్పాలకు రూపకర్త సుతార్. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే ప్రతిష్టాత్మక బిజినెస్
రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆయన్ను వరించింది. చూడండి, బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తన ఏపీ సీఎం. ఏపీలో వ్యాపార అనుకూల విధానాలు అమలుకు పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు ఆయన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. నెక్స్ట్, 2026 మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం ఈ అవార్డును అందుకోనున్నారు. నెక్స్ట్, తెలంగాణ వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ గురజాల రాధారాణి 2025 డిసెంబర్ 18న నియమితులయ్యారు. జస్టిస్ జైస్వాల్ పదవి విరమణ చేసిన 22 నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమెను ఈ పదవిలో నియమించారు. జస్టిస్ రాధారాణి తెలంగాణలో హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా ఆమె పేరును కమిటీ సిఫారసులు చేయగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. దీంతో ఆమెను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ అడిగాను. ఫస్ట్ క్వశ్చన్స్ చెప్పండి చూడండి. కరెంట్ అఫైర్స్ నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దాము. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పిఎంఓ ఆఫీస్ను ఏ పేరుతో పిలుస్తారు? సేవా తీర్థ్ కాంప్లెక్స్. నా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సోది ఏం కనపడదండి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయి. మీరు నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. బాయ్. స్టే ట్యూన్. ప్రపంచంలో మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడో తెలుసా? మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను. కామెంట్ చేయడానికి ఎంతో టైం పట్టదు కదండి. మీ కామెంట్స్ వల్లనే ఇంకా నా వీడియోని ఇంకా బెటర్మెంట్గా అందించడానికి నా వంతు నేను చాలా ట్రై చేస్తున్నాను. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. అది గుడ్ కానీ కొంచెం మీ నెగిటివ్ అంటే మళ్ళీ నెగిటివ్ పాయింట్స్ కాదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. నా వంతు నేను కరెక్షన్ చేసుకొని ట్రై చేస్తాను. నా వీడియో ఎండ్ వరకు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.